तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా? దూషించి బతకగలరా? అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా? కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి గాని పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ జనరేషన్ పోయిందిరా బాబు. అందరికీ నమస్తే ప్రేక్షకులు, నేను మీ వెంకట్. ఈరోజు పిచ్చి బాగా ముదిరిపోయిన మన కేఏ పాల్ గురించి మాట్లాడదాం. అలాగే వీడు ఏం వాగుతున్నాడు, పిచ్చి బాగా ముదిరింది, ఎర్రగడ్డ హాస్పిటల్లో భర్తీ చేయాల్సిందే వీడిని. సో మళ్ళీ కొన్ని క్రైస్తవ మూర్ఖులు, కొందరు క్రైస్తవ మూర్ఖులు కొన్ని వీడియోలుగా ద్వారాగా ప్రవీణ్ పగడాల హత్య చేశారు, చంపేశారు దైవజనుని చెప్తున్నారు కదా. సో తెలంగాణ పోలీసులు, మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే చెప్పిన ఈ వీడియోలోనే నాకు ఆ క్లిప్ చూపిస్తాను నేను. సో వాడిని అరెస్ట్ చేయండి ముందు, ఎందుకంటే వాడు చూసినట్లు ఎవడో చంపినట్లు చెప్తున్నాడు కదా. వాడిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేయండి, వాడిని కొట్టిన చోట కొట్టకుండా ఇంట్రాగేట్ చేసుకొచ్చి వాడిని ఎవరు చంపారు, ఎలా చెప్పాడు వాడు అని తము విచారించండి. ఎందుకంటే పోలీసులు బద్నాం అవుతారు చూడండి ప్రజల్లోన. సో ఇలాంటి కుక్కలు పోలీసు రిపోర్ట్ వచ్చే వరకు ఎవరు బయట వాగకూడదు అనే ఒక కానూను తీసుకురండి. లేదా ఈ దేశ చట్టాన్ని, ఈ దేశ పోలీసు వ్యవస్థని అన్నిటినీ అగౌరవపరిచే ఈ క్రైస్తవ మూర్ఖులు, అర్థమైంది కదా. సో ప్రేక్షకులు, వీడియోలు మొదలెడదాం. రారా పిచ్చి కుక్క, రే కేఏ పాల్ పిచ్చి ముండారా. की औलादा तेरी कमी थी या? जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा. नमस्ते. పాస్టర్ ప్రవీణ్ పడగాల ఈ విధంగా. సో విన్నారు కదా ప్రేక్షకులు, వీడి పిచ్చి ఎంత ముదిరింది అనేది. వాడు ఏమంటున్నాడు, పాస్టర్ ప్రవీణ్ పడగాల అంట. వాడి పేరు కూడా వీనికి కరెక్ట్ పలకడానికి రాదు, వాని పేరు కూడా వీనికి కరెక్ట్ తెలీదు. వాడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అయితే వీడేమంటున్నాడు, పాస్టర్ ప్రవీణ్ పడగాల అంటున్నాడు. వినండి మరొకసారి. పాస్టర్ ప్రవీణ్ పడగాల ఈ విధంగా ఘోరంగా చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇది హత్యే, యాక్సిడెంట్ కాదు అని కొన్ని వేల మంది దైవజనులు
ఏంట్రా కేపాల్, ఇది యాక్సిడెంట్ కాదు హత్యే అని కొన్ని వేల మంది దైవజనులు ఏంట్రా? దైవజనులు అంటే ఏంట్రా? అంటే మిగతా ఉన్న దైవజనులు కాదా? అవరా కేపాల్? దైవజనులు హత్య అంటే మరి దైవజనులు వచ్చి పొజిషన్లో సాక్ష్యం చెప్పని చెప్పరా? కొంత వేల మంది దైవజనులు చెప్తుంటే రేపు బజార్లో వదలడం కాదురా. పోలీస్ స్టేషన్ మొగోడు అవుతుందంటే, దైవజనులు మొగోడు అయితే, దేవుడు అన్నాడు ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయాలి కదా. ఇది యాక్సిడెంట్ కాదు హత్య, నేను చూశాను అని చెప్పాలి కదరా కేపాల్. వాడు ఎవడో వాగుతున్నాడని నువ్వు ముసలోడైతివి, బట్ట తలొచ్చిపోయింది, నీకన్నా ఉండాలి కదా జ్ఞానం. మళ్ళీ రాజకీయాలు తిరుగుతావు పిచ్చి ముండా. నేను 25ని రాజమండ్రి వెళ్ళినప్పుడు చెప్పారు, పాస్టర్లు ప్రశ్నిస్తుంటే పోలీసులు దారుణంగా వారి మీద లాఠీ చార్జ్ చేశారు. ఆ వీడియో ఫుటేజ్ మీడియా దగ్గర ఉంది, మా దగ్గర ఉంది, పోలీసుల దగ్గర ఉంది. నేను ఒక 20 ప్రశ్నలు అడుగుతాను పోలీసులకు. దీనికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజమండ్రి, ఎస్పీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు టీము, ఎందుకు మీరు దీన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ చేయకపోతే, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. 300 కోట్ల క్రైస్తవులు 200 దేశాల్లో, 200 కోట్లు ముస్లిమ్స్ 200 దేశాల్లో అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. భారతదేశంలో మైనారిటీస్కి, ముఖ్యంగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్కి ఏమైనా న్యాయం జరుగుతుందా? ఏంట్రా కేపాల్, ఏమ్రా ఏం కూస్తున్నావురా? 300 కోట్లు క్రైస్తవులు 200 దేశాలు, 200 కోట్లు ముస్లింలు 200 దేశాలు, అంతమంది అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది ఇది. ఏం మాట్లాడుతున్నారా? పిచ్చి బాగా ముదిరింది దానికి. ఎవడు మాట్లాడుతున్నారా? మీ 2 తెలుగు రాష్ట్రాల ఉన్న పాస్టర్లు, క్రైస్తవ గొర్రెలు తప్ప వేరే ఎవడు అడుగుతున్నారా? ఎవరు అడగట్లేదు కదరా. ఇంటర్నేషనల్ ఇష్యూ కానీ వాడు ఎవడురా? వాడు ప్రవీణ్ పడగాలన్నావు కదా నువ్వు, నీవన్నట్లే అంటాను నేను కూడా. ప్రవీణ్ పడగాల వాడు ఎవడు? వాడు ఏదైనా దేశానికి పోరాడిన వ్యక్తియా? దేశభక్తుడా? దేశం కోసం పోరాడినవాడా? ఏం ప్రజల కోసం పోరాడినాడా? వాడొక హిందువుల్ని మతం మార్చి బ్రతికే భిక్షగాడు వాడొక చిల్లర వెధవ పాస్టర్. వాడేదో పెద్ద దేశభక్తుడైనట్లు, వాడేదో పెద్ద దేశానికి కోసం ఏదో త్యాగం చేసినట్లు మాట్లాడతావు కదరా. ఈ క్రైస్తవ భిక్షగాళ్ళు కదరా వాడు. మీ వ్యాపారమే శవాల మీద అయింది కదరా. మీ యేసు కానీ చచ్చినప్పటి నుండి శవం పెట్టుకునే కదరా మీరు వ్యాపారాలు చేసేది, రాజకీయాలు చేసేది. ఇప్పుడు వీని శవం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ఏం బ్రతుకురా మీది? థూ. మళ్ళీ ఏమన్నావురా? భారతదేశంలో మైనారిటీలకి, క్రిస్టియన్స్కి, ముఖ్యంగా క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కా? ఒరే మైనారిటీలు అంటే ఏంట్రా అర్థము? అవరా గాడిద, మైనారిటీలు అంటే అర్థం ఏంట్రా? మైనారిటీలు మీరు ఎందుకు అవుతారా? క్రైస్తవులు, ముస్లిమ్స్ మైనారిటీలు ఎందుకు అవుతారా? ఈ దేశంలో మైనారిటీలు అంటే జైన్లు, సిక్కులు, బుద్ధిస్టులు, యహూదీలు, పార్సీలు, వీళ్ళు కదరా మైనారిటీలు. మీరెందుకు మైనారిటీలు అవుతారా? 20%, 25% పెరిగిన తర్వాత సిగ్గు లేదురా మాట అనడానికి. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈయన క్రైస్తవ ముండా నా కొడుకులు శవాన్ని పెట్టుకుని వ్యాపారంలో రాజకీయాలు చేస్తారు. ఒరే క్రైస్తవ గొర్రెలు, మతం మారిన హిందువులు మీరు ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు బ్రిటిష్ వానికి గులాంగిరి చేశారు, ఇప్పుడు వాని పుస్తకానికి, బైబిల్కి గులాంగిరి చేస్తున్నారు. వానితో గులాంగిరి ఆ మతంలోకి మారి గులాంగిరి చేస్తూ మళ్ళీ వానికి 10% ట్యాక్స్ కడుతున్నారా మీరు? ప్రతి నెల కానుకలని, ట్యాక్స్ అని, ప్రతి నెల దశంభాగం అని.
అర్థం చేసుకుంటారా? ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మిమ్మల్ని మతం మార్చి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి వేధవలు రాజకీయాలు చేస్తున్నారు. అర్థం చేసుకుంటారా? ఆ బానిసత్వం నుండి బయటికి రండిరా గొర్రెలు. మీకు చెప్తున్నా, మన దేశం కోసం మన కోసం మహా నాయకులు తమ ప్రాణాలు అర్పించారా. వాళ్ళ ఆత్మ ఘోషించదురా. మీలాంటి వెధవలను చూసి, ఇలాంటి వెధవల కోసమా మనం పోరాడి ప్రాణాలు ఇచ్చిందని వాళ్ళ ఆత్మ ఎంత ఘోషిస్తుందిరా. అర్థం చేసుకుంటారా? ఆలోచించండిరా. రారా కేపాల్ చెప్పు, ఇంకేం చెప్తావు చెప్పు. మణిపూర్ ఘటన తర్వాత లక్షల మంది మణిపూర్లో కనిపించడం లేదు, వేల మంది చనిపోయారు. మనం వీడియోలు చూసాము. ఎంత ఘోరంగా నెక్కడి యంగ్ అమ్మాయిల్ని నడిపించడం, ఇది చాలా విచారకరం. ఇది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా జరిగిన హత్య అని వందల వేల మంది దైవజనులు ఆరోపిస్తున్నారు. ఎందుకు అంటే నా దగ్గర వందల టెక్స్ట్ మెసేజ్లు ఉన్నాయి, ఒకటి కాదు. అవి నేను కోర్టులో రుజువు చేస్తాను. వందలు. 7569441275 వాట్సాప్ గ్రూప్కి వారి అనుమానాలు, నా ఫేస్బుక్లో మెసేజ్లు, ట్విట్టర్లో మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు, యూట్యూబ్లో మెసేజ్లు, పర్సనల్గా కాల్ చేసిన మెసేజ్లు. ఎందుకంటే డాక్టర్ కేఏ పాల్ మీరే మాకు దిక్కు, క్రైస్తవులందరికీ ముస్లింలందరికీ. ఈ ఒరే పిచ్చి కేఏ పాల్, మరి నీ దగ్గర సాక్ష్యాలు వందల మెసేజ్లు ఉన్నప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాపించి కోర్టు అన్న కేసు వేయవు కదరా. మళ్ళా నీకు ఎవడెవడో పంపించాడు మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో. మళ్ళీ ఆ సాక్ష్యాలను తీసుకుని పోయి కంప్లైంట్ చేయి కదా. మళ్ళీ ఎవరి మీద కంప్లైంట్ చేస్తావు? కంప్లైంట్ చేసి అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా పోలీసులు. మళ్ళీ నువ్వు కోర్టులో నిరూపిస్తానంటున్నావు కదా, నిరూపించడం వల్ల నిన్ను ఎవడు పట్టుకున్నాడు? నేను ఎవడైనా గట్టిగా పట్టుకున్నాడా? మళ్ళీ ఏమంటారా, ఈ దేశంలోన నువ్వే దిక్కన్నారా? క్రైస్తవులు ముస్లిమ్స్ కూడా నువ్వే దిక్కన్నారా? ఏం కామెడీరా. నీ మాటలు విని కామెడీ కూడా నవ్వుకుంటుందిరా కదా ప్రేక్షకులు. ముస్లింలు కూడా ఇతనికి మొరపెట్టుకున్నారంట, నువ్వే కేఏ పాల్ మాకు దిక్కు అని. పోన్రా, ఇప్పుడు క్రైస్తవులు ముస్లింలు నువ్వే దిక్కు అని అడుగుతున్నారు కదా. మళ్ళీ నువ్వు ఏమేమి వాళ్ళకి చేస్తున్నారు? వాళ్ళ కోసం ఏం సాయం చేస్తున్నావు? ఏం పీకి చూపిస్తున్నావు? నీతోనే అన్ని ఆధారాలు మెసేజ్లు ఉన్నావు కదా అందరూ పంపించినవి. మళ్ళీ అవి పట్టుకుని పోయి కోర్టులో నిరూపించడం మళ్ళా. ఫోన్ ఇప్పుడు నీ మెసేజ్లు టెక్స్టులు నీతో అన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు మళ్ళీ ఎవరు అరెస్ట్ చేయాలరా పోలీసులు? నువ్వు కంప్లైంట్ ఇస్తే కదా. నువ్వు వెళ్ళి ఇలాంటి వాళ్ళని కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా, ఎఫ్ఐఆర్ రాసుకోకుండా నిన్ను పంపిస్తే అప్పుడు నీవు మీడియా ముందర చెప్పాలి కదా. నువ్వు వెళ్ళే దమ్ము ధైర్యం ఉంటే గుద్దలా ఇలాంటి వాళ్ళు చంపారని అది పోన్రా, నాకు నోటు మాటవద్దు, నిన్ను ఒకటి అడతాను. మీ దైవజనులు అంటారు కదా, లౌడగాళ్ళు, పాస్టర్లు, వాడెవడు వరప్రసాదు, బెల్లంపల్లి ప్రవీణ్ గాడు, ఇంకా వాడెవడు శాలేం రాజు గాడు, ఈ లుచ్చా పాస్టర్ లంగా కొడుకులు ప్రతి వీడియోలు చెప్తారు కదరా, యేసు ప్రభు ఇప్పుడే నాతో మాట్లాడాడు, యేసు ప్రభు నన్ను ఇప్పుడే మాట్లాడొచ్చాను, యేసు ప్రభు నన్ను వాడుకున్నాడు, యేసు ప్రభు నన్ను ఏడుకున్నాడు, యేసు ప్రభు అది పీకినాడు, యేసు ప్రభు ఇది పీకినాడు, ఏమేమో చెప్తారు కదరా. మళ్ళీ ఇప్పుడు ప్రవీణ్ పడగాల వాడు యాక్షన్లో చచ్చాడా, ఎవరైనా చంపారా అనేది మళ్ళీ మీ యేసు వచ్చి సాక్ష్యం చెప్పరా పోలీస్ స్టేషన్లో. ఏం రా, పాస్టర్లతో ఒక్కరితోనే మాట్లాడతారా మీ యేసు? పోలీసులతో వచ్చి మాట్లాడరా? ఇప్పుడు తన భక్తుల్ని చంపినప్పుడు రాడరా మరి యేసు? ఎక్కడ దాక్కున్నాడరా? ఓహో, ఇజ్రాయేల్ వాళ్ళు కొట్టి చంపినట్లు భారతదేశంలో పోలీసులు కూడా కొట్టి చంపుతారని భయపడి తొప్పల్లో, గొట్టల్లో, అడవుల్లో దాక్కున్నాడా ఎట్లా వాడు పారిపోయి? కదరా కేఏ పాల్ చెప్పురా. ఒరే, పొద్దున లేస్తే పక్కల శంకల నల్లట పుస్తకాన్ని పెట్టుకుని మా దేవుడే యేసుదేవుడే నిజదేవుడు జీవం గల దేవుడు అని అరుస్తారు కదరా.
మళ్ళీ వాడు ఏం మిక్తున్నాడు రా మళ్ళా కదా? గొర్రెలు, మతం మారిన గొర్రెలు, మీరు కూడా ఆలోచించండి. ఈ నా కొడుకు ఇవే చెప్పే కదా మేము మతం మార్చేది. యేసుప్రభుని ఇప్పుడే నాతో మాట్లాడాడు, యేసుప్రభు ఇదే చేశాడు అది చేశాడు అని చెప్తారు కదా. మళ్ళీ యేసుప్రభుని ప్రేయర్ చేసి అడగలు కదా. యేసుప్రభు చెప్పాడు ఎవడు చంపాడు కరెక్ట్ క్లియర్గా, ఎంతమంది చంపారు, ఎవరు చంపారని చెప్తాడా లేదా? ఆలోచించండి రా గొర్రెలు. మా హిందువుల్నే మతం మార్చి మీతోనే నెల నెల దశంభాగాలు కానుకలు లాగి మిమ్మల్ని మీ దేశానికి శత్రువుగా మారుస్తున్నారు. మొన్నటి వరకు మీరు తల్లి పిల్లలుగా ఉండే మీ ఆత్మీయ హిందువులు, మీరు క్రైస్తవం మారిన తర్వాత మీ హిందువుల్ని మీరు ద్వేషిస్తారు. అలా చేస్తారా ఈ బ్రిటిష్ లుచ్చా మతం? అర్థం చేసుకోండి. నేను చెప్పేది కరెక్ట్ ఉందా లేదన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి, లేదా నా నంబర్ యూట్యూబ్లో ఉంటుంది, ఫోన్ చేసి చెప్పండి. అయ్యానా రారా కేపల్, ఇంకేం చెప్తావు వాగు. అంటే నా దగ్గర వందల టెక్స్ట్ మెసేజ్లు ఉన్నాయి, ఒకటి కాదు. అవి నేను కోర్టులో రుజువు చేస్తాను, వందలు. రే వెధవా కేపాల్, నువ్వు వెధవైతే పోలీసుల్ని మమ్మల్ని అందరం వెధవలనుకున్నావురా? రే వందల టెక్స్ట్ మెసేజ్లు ఉండంటే నువ్వు కోర్టులో రుజువు చేస్తానంటున్నావు కదా. ఒరే కోర్టులో రుజువు చేయాలంటే మొదలు నువ్వు కంప్లైంట్ చేయాలి కదరా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాపియాలి కదా. ఎవరు చంపారని వాళ్ళ పేర్లు రాపియాలి కదా. నువ్వు వాళ్ళ పేరు రాపించిన తర్వాత కదా నువ్వు కోర్టులో ప్రూవ్ చేసేది వీళ్ళు ఇలా చంపారని. సో వినండి ప్రేక్షకులు, వీడు ఏం మాట్లాడుతున్నాడు మీరే వినండి. కోర్టులో రుజువు చేసేవాడు టెక్స్ట్ మెసేజ్లు ఉన్నంట, టెక్స్ట్ మెసేజ్లతో వీడు కేసు నిరూపణ చేస్తాడంట కోర్టులోను. మళ్ళీ నవ్వాలనా ఏడవాలనా? వీడు కామెడీ కాడా? అసలు కామెడీ తక్కువ. అది ఏం చెప్పాలో నాకే అర్థం కాదు, మీరే చెప్పండి. రా చెప్పు. 20 ప్రశ్నలు. మొదటిగా పోస్ట్ మార్టం రిపోర్టు ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలేదు? 2 ప్రశ్నలు అడుగుతున్న పాస్టర్లు రాజమండ్రిలో ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? 3 నాతో పోస్ట్ మార్టం సూపరింటెండెంట్తో కలుపుతానని ఎందుకు కలపలేదు? అక్కడ నేను కాముగా అందరినీ శాంతియుతంగా ఉంచిన తర్వాత. ఒరే కేపాలు, నీకు కాలు ఎందుకు కలపలేదంటే పోలీస్ సూపరింటెండెంట్ నువ్వు ఒక కామెడీ పీస్ కాడని వాళ్ళకు కూడా తెలిసిందిరా, అందుకే కాలు కలపలేదు. ఎందుకురా బాధపడతావు? నువ్వు ఒక కామెడీ పీస్ కాడరా, ఏం పీకేది లేదు చేసేది లేదు, అరవడం తప్ప. 4 రాధా మోహన్ ఎవరినైతే వీళ్ళందరూ అనుమానిస్తున్నారో ఆయన ఇంతవరకు అరెస్టు చేశారా? రిమాండ్కి చూసారా, నేను చెప్పానా వీడికి పిచ్చి బాగా ముదిరిందని. ఏమంటున్నాడు వీడు ఒక రాజకీయ నాయకుడు, రాజకీయాల్లో రావాలని చూస్తాడు. ఒరే పిచ్చి ముండా, ఏమంటున్నావు నువ్వు? రాధామోహన్ ఎవరా? వాడి పేరు కూడా సరిగ్గా పలకడానికి రాదు నీకు. ఎవరినైతే అనుమానించారో వాళ్ళని ఇంతవరకు అందుకు అరెస్ట్ చేయలేదంట. ఒరే పిచ్చి ముండా, ఎవరిని అనుమానిస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయాలనా? అంటే మీడియాలో ఎవడు అరెస్ట్ అంటే వాని మాటలేని వాళ్ళని అరెస్ట్ చేయాలనా? రే పిచ్చి ముండా, ఎవడు అనుమానిస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయాలనా? విన్నారు కదా వీని కామెడీ. ఒరే ఎవరిని అనుమానిస్తే వాడిని అరెస్ట్ చేయర్రా పిచ్చి నా కొడక. వానికి గుర్తు ఉంటే తెలిసి ఉంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రాపిస్తే మాత్రం అరెస్ట్ చేస్తారా? యూట్యూబ్లో కుక్కల్లా అరిస్తే అరిచిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనా పోలీసులు? ఏం మాట్లాడుతున్నావురా? నీ వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం అరికాళ్ళ లోపల ఉందిరో నీకు. తీసుకున్నారా? 6 పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు లడ్డు విషయంలో, తర్వాత సనాతన ధర్మం విషయంలో, క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య మహమ్మదీల మధ్య మీ అల్లానంటే మీ ప్రాఫెట్నంటే మీ జీసస్నంటే మీరు సహిస్తారో అని. ఒరే లుచ్చా కేపాల్, నీలాగా ఎక్కడ అరిచాడురా పవన్ కళ్యాణ్ గారు? నువ్వు ఆడదానిలాగా అరుస్తున్నావు కదరా. మగాడికి తక్కువ ఆడదానికి ఎక్కువ
అలా కరుస్తున్నావు అనికేసి. అలా ఎప్పుడు చెప్పాడు పవన్ కళ్యాణ్? ప్రేక్షకులు విన్నారు కదా వీడి ఆరాటము. ఈ పిచ్చి ముండా, వీనికి పిచ్చి బాగా ముదిరింది, ఎర్రగడ్డ హాస్పిటల్లో భర్తీ చేయాల్సిందే విని. సో వీడు పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నాడు కదా ప్రేక్షకులు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు అది కూడా చూద్దాం. ఆయన ఏం చెప్పాడంటే, ఒక మొహమ్మద్ ప్రవర్తన అంటే మీకు ఊరుకుంటారా? అల్లాని అంటే ఊరుకుంటారా? జీసస్ అంటే ఊరుకుంటారా? మేరీ మాతను అంటే ఊరుకుంటారా? కానీ అదే నా కొడుకులు, ఎవడు ఈ నాస్తిక లుచ్చా నా కొడుకులు బైరి నరేష్ గారు కానీ, మిగతా కమ్యూనిస్ట్ నా కొడుకులు కానీ, ఈ లుచ్చా నా కొడుకులంతా అదే మా హిందీ దేవి దేవతలైన పార్వతీ మాతను అవమానిస్తారు, సీతామాతను అవమానిస్తారని చెప్పాడు రా లుచ్చా కొడక. నీలాగా ఎక్కడ అరిచాడు అని. అది కూడా వినిపిస్తాను రా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ప్రేక్షకులు మీరే విని చెప్పండి. ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా? దూషించి బతకగలరా? అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా? కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి కానీ, పార్వతీదేవికి కానీ, శివుడికి కానీ, రాముడికి కానీ, అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ జనరేషన్ పోయిందిరా బాబు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ పిచ్చి ముండ కేపాలు ఎలా అరిచాడు. మొహమ్మద్ని అవమానిస్తే, మీ యేసుక్రీస్తుని అవమానిస్తే మీరు సహించగలరు అని ఎలా అరిచాడు చూశారు కదా. పవన్ కళ్యాణ్ గారు అలా అరిచారా? ఎలా మాట్లాడారు వాడు? రారా పిచ్చి కేపాల్, పిచ్చి నీకు బాగా ముదిరింది, ఎర్రగడ్డ హాస్పిటల్లో సీటు రెడీ చేస్తాంలే, రా వచ్చే. నేను సనాతన ధర్మం అలాగ రెచ్చిపోవాలా? నేను ఎలా మాట్లాడుతున్నాను? ఆయన శాంతిగా మాట్లాడవసరం లేదా? ప్రశ్నలు అడగకూడదా? ఇలాగ ఆయనే రెచ్చిపోతే ఆయన అనుచరులు రెచ్చిపోలేదా? ఇంత ఘోరమైన హత్య జరగడానికి కేవలం పవన్ కళ్యాణ్ అజెండా. ప్రేక్షకులు విన్నారు కదా వీడు ఏమి వాగుతున్నాడో పిచ్చి కుక్క. తెలంగాణ పోలీస్ బంధువులకి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ముందు ఈ కేపాల్ని పట్టుకు వెళ్ళి టార్గెట్ చేయండి, టార్చర్ చేసుకేసి వాడిని నోటితో. ఇది హత్య అంటున్నావు కదరా, ఏ ఉద్దేశంతో అంటున్నావు? ఏ ఆధారంతో అంటున్నావు? మళ్ళీ ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్లే ఇలాంటి హత్యలు జరిగాయని చెప్తున్నాడు. ఏంటి ఆధారం? పవన్ కళ్యాణ్ గారు చంపని చెప్పాడు రా అవరా లుచ్చాగా. వీడు శవ రాజకీయాలు చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే వీళ్ళు మతమే శవం కదా, వాడు యేసు కానీ శవం పెట్టుకునికేసే కదా వీళ్ళు జీవితం నడిపేది. ఇంకా శవం దొరికితే సార్ నా కొడుకు పండగనే పండగ. వాడు ఎవడు శవమని కానీ యేసు కానీ శవమే వ్యాపారం చేసుకుంటున్నారు లుచ్చాగాళ్ళు వీళ్ళు కదా ప్రేక్షకులు. ఆర్ఎస్ఎస్ అజెండా, ఆయన రెచ్చగొట్టిన మాటలు. ఒక ముస్లిం ఎమ్మెల్యే 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి మా సత్తా చూపిస్తామని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడే. కానీ ఆ ముస్లిం ఎమ్మెల్యేని 4 నెలలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారే. పవన్ కళ్యాణ్ని 4 నిమిషాలైనా అలాంటి మాట్లాడినందుకు అరెస్టు చేశారా? ఓహో అది రాని బాధ. అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేశారు 4 నెలలు, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయలేదు అనేది నీ బాధనా? ఒరే లుచ్చా కేపాల్, పిచ్చికో కేపాల్, అక్బరుద్దీన్ ఓవైసీ ఆ స్టేట్మెంట్ ఇచ్చింది, కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేశారా. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా తప్పు అని కంప్లైంట్ ఇరా. నువ్వు పోయి కంప్లైంట్ ఇస్తే కదా అరెస్ట్ చేసేది, ఊకుని అరెస్ట్ చేస్తారా లుచ్చాగా. అక్బరుద్దీన్ ఓవైసీ ఇచ్చినట్టు వార్నింగ్ ఇచ్చాడా పవన్ కళ్యాణ్? ఒక 15 నిమిషాలు మీ పోలీసులందరూ కళ్ళు మూసుకోండి,
మా హిందువుల సత్తా ఏంటో చూపించి ఈ క్రైస్తవుల్ని ముస్లింలని అందరిని 15 నిమిషాల్లో లేపేస్తామనికేసి అన్నాడా? ఏం మాట్లాడుతున్నావురా? ముసలోడు అయిపోయావు. జ్ఞానం ఇంకా క్రైస్తవులు పోయినక్కడే జ్ఞానం అనేది మడ్డ గుడిచిపోతుందిలే. జ్ఞానం అనేది ఎక్కడ ఉంటుంది? ఆ క్రైస్తవ మతంలో జ్ఞానం ఎక్కడ ఉందిరా? నీకు జ్ఞానం ఉండడానికి? పిచ్చి ముండ. చెప్పురా చెప్పు. ఉత్తరప్రదేశ్లో, నాగాలాండ్లో, మిజోరాంలో, అస్సాంలో, కేరళలో, తమిళనాడులో, ఆంధ్ర తెలంగాణలో, యూపీలో, అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి. దైవజనుల మీద హత్యలు, ముస్లిం లీడర్స్ మీద హత్యలు. ఇవి ఒరే లుచ్చా కేపాల్ అంటే హత్యలు ఇప్పుడే జరుగుతున్నాయి భారతదేశంలో. ఇంతకుముందు హత్యలు ఒకటి కూడా జరగలేదురా. ఒరే ఇందిరాగాంధీ ఎంతమంది సిక్కులు చంపించిందిరా. రాజీవ్ గాంధీ ఎంతమంది చంపాడురా ఎల్టీటీ వాళ్ళని. అవరా లుచ్చాగా. గాంధీగాడు భారతదేశ స్వాతంత్రం కోసం హిందువులు ఎంతమంది బలి తీసుకున్నారు ఈ పూలవాళ్ళ నెహ్రూగాడు. ఒరే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో బ్రిటిష్ లుచ్చానా కొడుకులను వెళ్ళగొట్టిన తర్వాత ముస్లింల కోసం ఒక దేశం తీసుకున్నారు కదా, పాకిస్తాన్, బంగ్లాదేశ్. మరి ఇది హిందూ దేశం కదరా. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన క్రైస్తవులు ఎవరు? బ్రిటిష్ నా కొడుకులు కదరా. మళ్ళీ ఇప్పుడు దేశాన్ని విభజన చేసిన తర్వాత కరెక్ట్గా విభజన చేయాలి కదరా. అప్పుడు అక్కడ ఉన్న అంత హిందువులు ఇక్కడ పిలుచుకుని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ముస్లిం పంపించారు కదరా. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కదరా, పుస్తకం రాశాడు కదరా. అందరూ ముస్లిం పంపించాల్సింది ఇక్కడ ఉంటే ఒక్కరికినా ఇక్కడ ముస్లిం పెట్టుకుంటే విభజన జరిగినట్లు కాదు, కరెక్ట్ కాదు అని చెప్పారు. ఎవడు విన్నాడా ఆయన మాట? ఈ పూలవాళ్ళ నెహ్రూ విన్నాడా? ఈ గాంధీ టెక్లగాడు విన్నాడా? ఈనా కొడుకులు నీలాగా ముసుగు వేసుకున్న దొంగలు, హిందువులకి వెన్నుపోటు పొడిచే లుచ్చాగాళ్ళు కదరా. మళ్ళా అప్పుడు బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో హిందువులు 20% ఉండేవాళ్ళు ఈరోజు 1%, 2% ఎక్కడ వచ్చారు కదరా. ఎక్కడ పోయారా మళ్ళా? అవరా లుచ్చాగా. భారతదేశంలో సనాతన ధర్మం చెందిన హిందువులు సహనాభూతులు కాకపోతే, మంచివాళ్ళు కాకపోతే ఎవరా లుచ్చా. మళ్ళా ఇక్కడ ముస్లిం సంఖ్య ఇప్పుడు అప్పుడు ఎంత ఉందిరా? విభజన జరిగిన తర్వాత ఇప్పుడు ఎంత ఉందిరా? మళ్ళీ అక్కడ హిందువుల సంఖ్య 20% ఉన్నవాళ్ళు ఇప్పుడు 1%కి ఎలా వచ్చారా? కొందరు చంపారు, కొందరు బలవంతంగా మతం మార్చారు. ఇదే కదరా మీ అణభారం, ఇదే కదరా మీ నీచత రాజకీయం. దీనికి చెప్పరా ఉదాహరణకి, దీనికి ఆన్సర్ చెప్పరా. అప్పుడు పాకిస్తాన్ భారతదేశ విభజన జరిగిన తర్వాత అక్కడ ఉన్న హిందువులు ఎందుకు తగ్గిపోయారు? 1%కి ఎందుకు వచ్చారు? ఇక్కడున్న ముస్లిమ్స్ ఎందుకు పెరిగారు? హిందువులు ప్రేమమయులు కాకపోతే ఇక్కడున్న హిందువులు ముస్లిమ్స్ ఎలా పెరిగారు సంఖ్య? లుచ్చా నా కొడక. ఇంతమంది ఇంత అయినా కూడా సనాతన ధర్మం మీద హిందువుల మీద వీడవడమనే. అరే ఇప్పుడు మళ్ళీ మేము కూడా అలాగే చేస్తాం రా. ఇప్పుడు మా దేశాన్ని కాపాడుకోవాలంటే మళ్ళీ మేము ఏదో ఒకటి చేయాలి కదా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళని తరిమాము. ఇప్పుడు మీ క్రైస్తవ పాస్టర్ లుచ్చా నా కొడుకుల్ని ఈ దేశం నుండి తన్ని తరుపుతాం. ఇది పక్క. ఒరే పవన్ కళ్యాణ్ మాట్లాడి అంటే నీకు పవన్ కళ్యాణ్ మీద మంట, నేను సనాతన ధర్మం అనేది అంటే నీకు మంట కదరా. క్రైస్తవులు అంటే పర్వాలేదా? మళ్ళీ ఏమన్నావురా నువ్వు? అనేక మంది దైవజనుల్ని ముస్లింలు లీడర్లు అంటావా? అంటే మీ క్రైస్తవులు ఒక్కరే దైవజనులా? మళ్ళీ మిగతా వాళ్ళందరూ దైవజనులు కాదరా. ముస్లిమ్సు, సిక్కులు, హిందువులు, పార్సీలు, యహూదులు, జైన్లు, బౌద్ధిస్టులు, దళితులు, అంబేద్కరిస్టులు, నాస్తికులు, కమ్యూనిస్టులు వీళ్ళంతా దైవజనులు కాదా? దైవజనులు అంటే అర్థం ఏంట్రా? దేవుని మనుషులా? అంటే వీళ్ళందరూ రాక్షసుల మనుషులా? ముస్లిమ్స్, హిందూ, సిక్కు, జైన్, బుద్ధిస్టు, అంబేద్కరిస్టులు, నాస్తికులు, దళితులు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ రాక్షస బిడ్డలా? ఎట్లారా? రాక్షస జనులా?
నువ్వు చెప్పేది అది అదార్థం వస్తుంది కదా. మీ క్రిస్టియన్స్ ఒకటే దైవజనులు, మిగతా వాళ్ళందరూ రాక్షస జనులా? విన్నారు కదా ప్రేక్షకులు, విని ఆట. సో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు పూర్తి వీడియో చూపిస్తాను, చూడండి. ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా? దూషించి బతకగలరా? అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా? కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి గాని పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ జనరేషన్ పోయిందిరా బాబు, ఆ జనరేషన్ పోయింది. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. ఒక హిందువు ఒక ముస్లిం పట్ల తప్పు చేస్తే తప్పనే చెప్తాం. ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా? అది మతోన్మాదమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి? నేను అంటే అల్లాహకు ఒక న్యాయం, మహమ్మద్కి ఒక న్యాయం, అమ్మవారికి ఇంకో న్యాయమా? అలా కుదరదు బాబు. ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది. సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర రాజులు మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ ని హిందువుల రక్తంతో తడిపి బంగ్లాదేశ్ కి విముక్తి కలిగించాం. ఈ చరిత్ర తెలుసుకుంటే కదా. దేశ విభజన జరిగింది. మీరు ఎంతమందికి తెలుసు దేశ విభజన కష్టాలు? మీరు సినిమాలు నరుస్తారు, అక్కడ తాగిపోయారు మీరు. నేను అక్కడ తాగలా. నేను అమితాబ్కి ఫ్యాన్ని, నేను చిరంజీవి గారికి ఫ్యాన్ని, కానీ దేశానికి అంతకంటే పెద్ద ఫ్యాన్ నేను. అంటే మీరు మనందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ భారత్. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి 100 అడుగులో, ఏ తెలంగాణకి వెళ్ళినా ఆంధ్రాకి వెళ్ళినా 100 అడుగులో ఇంకా పైన విగ్రహం పెట్టి మనం ఆరాధిస్తాం. మీకు ఎవరికైనా తెలుసా? అంటే సనాతన ధర్మాన్ని తిడతా ఉంటారు. మీకు ఎవరికైనా తెలుసా? పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్ దళిత కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్. ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా? ఎంతమంది వినుంటారు? ఆయన ఏ పరిస్థితిలో చచ్చిపోయారో తెలుసా? ఆయన నేను భారతదేశాన్ని నమ్మను, పాకిస్తాన్ని నమ్ముతాను అంటే అంబేద్కర్ గారితో సహా చాలా మంది వద్దని చెప్పినా కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్ లో చాలా హిందూ జిల్లాలు కలిపేసి ఆయన దళిత కులాల నుంచి వచ్చిన వ్యక్తి. అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన సమాజం హిందువులందరూ ఉండిపోతే దేశ విభజన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు ఆయన కుటుంబంలో బంధువులందరినీ ఊచకోతకొచ్చి చంపేశారు. పాకిస్తాన్ లా మినిస్టర్ గా వెళ్ళిన వ్యక్తి భారతదేశానికి తిరిగి కాందీసుకుడుగా వచ్చి చనిపోయారు ఆయన. అంటే ఏం చెప్తున్నది ఇది? 10-12% ఉండే హిందువులు పాకిస్తాన్లో, 10-12% ఉండే హిందువులు ఉండే పాకిస్తాన్లో, బలూచిస్తాన్లో అంతమంది ఉండే హిందువులు ఈ రోజున 1%-2% పడిపోయారు. బంగ్లాదేశ్ గొడవల నుంచి హిందువులు పారిపోతున్నారు.
మన దేశంలో అలా జరిగిందా? ఎంత మర్యాద ఇస్తాం ఇస్లాంకి? నా దగ్గర ఉండే వ్యక్తులను అడగండి, ఇస్లాం పాటించే నా దగ్గర ఉండే నా సన్నిహితులను అడగండి. ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు, సనాతన ధర్మం నాకు నేర్పింది ఇది. నువ్వు రాముణ్ణి ఆరాధించు, అల్లాని గౌరవించు. సో విన్నారు కదా ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. ఈయన ఏమైనా తప్పు మాట్లాడా? మంచిగా సావధానంగా మాట్లాడాడు కదా. వాడు పిల్లగాడు ఎలా అరిచాడు, అని అరిచాడే లేదా? అలా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి మతాన్ని గౌరవించండి అని చెప్తున్నాడు కదా. ఇది సనాతన ధర్మం గురించి మాట్లాడితే చాలు, నా కుక్కలు నా కొడుకులు ఎక్కడి నుండి ఎగరేసుకుంటూ వస్తారు. ఇక్కడ ఒక కుక్క వచ్చాడు, వాడేం వాగుతున్నాడు చూడండి. 100 7569441275 వాట్సాప్ గ్రూప్కి వారి అనుమానాలు, నా ఫేస్బుక్లో మెసేజ్లు, ట్విట్టర్లో మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు, యూట్యూబ్లో మెసేజ్లు, పర్సనల్గా కాల్ చేసిన మెసేజ్లు. ఎందుకంటే డాక్టర్ కేఏ పాల్ మీరే మాకు దిక్కు, క్రైస్తవులందరికీ ముస్లింలందరికీ ఈ దేశంలో పోరాటం చెయ్యాలంటే అని వారు. సో విన్నారు కదా, ఈ పిచ్చి కుక్క ఏం వాగుతున్నాడు. కేఏ పాల్ మీరే మాకు దిక్కు, క్రైస్తవులు ముస్లింలు అందరూ అడుగుతున్నారంట కేఏ పాల్ని. వీడు ఏదో దేశంలో పీకి చూపించినట్లు. ఒరే పిచ్చి ముండా, ముస్లింలు ఎందుకు రాని అడుగుతారు? వాళ్ళ గ్రంథాల్లో రాశారా మీ గ్రంథం గురించి? క్రైస్తవులు యహూదులు ఏమరా, రోమన్లు అక్కడ ఏముంటారు కదా మీరు అరబ్ కంట్రీలో. మీరందరూ బ్రతకాలంటే ఈ భూమి పైన బ్రతకాలంటే జిజియా కట్టే బ్రతకాలి, వాళ్ళకి ట్యాక్స్ కట్టే బ్రతకాలి, లేదా మిమ్మల్ని చంపేయమని చెప్పిందిరా ఇస్లాం. హిందువులు అంటూ కాఫీర్లే, వాళ్ళని చంపేయడమే, జిజియా ఏం లేదనమాట. లుచ్చా నా కొడక, మీ నుంచి పుట్టిన మతం కదరా అది, కదరా? కాదా? అవునా కాదా చెప్పురా, మాకేం తెలీదు. 200 సంవత్సరాలు మీ బైబిల్ పుట్టింది, 1400 శతాబ్దంలో ఖురాన్ వచ్చిందని చెప్తారు. మరి అందులో సేమ్ మీ స్టోరీ ఉంది కదా ఖురాన్ కూడా. ఇప్పుడు బైబిల్ బైబిల్ నుంచి ఖురాన్ పుట్టిందా, ఖురాన్ నుంచి బైబిల్ పుట్టిందిరా? మళ్ళీ దాని గురించి మాట్లాడాలి కదరా. బరే సనాతన ధర్మం నా కొడకల్లా 200 ఏళ్లలో ఈ కలియుగం స్టార్ట్ అయ్యి 5000 ఏళ్లలో ఎక్కడి నుంచి ఇజ్రాయెల్ దేశం నుండి ప్రారంభమైన ఈ సనాతన ధర్మం నాశనం. ఎందుకంటే ఇది కలియుగం కదా, కలిపురుషునే దేవుళ్ళని నమ్మాల్సిందే. అదే కదా వరము శ్రీకృష్ణుడు ఇచ్చింది. సో ద్వాపర యుగం అంతంలో శ్రీకృష్ణుడు చెప్తాడు కదా, కలియుగం వస్తుందని. కలియుగంలో ఏముంటుంది? కలిపురుషుణ్ణి, కలియుగ రాక్షసుని దేవునిగా నమ్ముతారు చాలామంది. 75% మంది వాణ్ణి నమ్ముతారు. మిగతా 25% మంది సత్యాన్ని తెలుసుకుని సత్యదేవున్నే పూజిస్తారు, న్యాయదేవునే పూజిస్తారు, శ్రీకృష్ణ భగవాన్ని కదరా. సో ఈ 5000 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ దేశం నుండి ప్రారంభించిన ఈ మతం, ఇజ్రాయెల్ వాళ్ళు ఉండరు కదరా యహూదులు, వాళ్ళు ఎవరు కాదురా. కేఏ పాల్ చెప్తాను విను, ఇది శ్రీకృష్ణుల లీల. శ్రీకృష్ణుడు ద్వాపర యుగం కథం ముగిసే టైంలో ఇక్కడి నుంచి పోయిన ఈ యాదవ కులస్తులే శ్రీకృష్ణుని వంశస్థులు, వాళ్ళు యహూదులు. ఇక్కడ నుంచి వెళ్ళిన ద్వాపర యుగంలో వాళ్ళు యాదవ కులస్తులు అని చెప్పారు కదా. ఇక్కడ నుంచి అక్కడికి పంపాడు శ్రీకృష్ణుడు వాళ్ళని యహూదులుగా ఈ కలియుగంలో సృష్టించి మీ కలియుగ రాక్షస దేవునికి అధికారం అక్కడ నుండి ఇచ్చాడు. ఎందుకంటే ఇది పుణ్యభూమి భారతదేశం, ఇక్కడ పుట్టించగలడు వాళ్ళని. ఎక్కడ ఎడారి మతస్థులు ఎడారి దేశంలో పుట్టించి అక్కడ నుంచి వాళ్ళని కలి ప్రారంభమవుతుంది కలియుగం. సో అక్కడ నుంచి యహూదులను పుట్టించి యహూదులకు ఒక గ్రంథం ఇచ్చి అక్కడ నుంచి యేసుగాని పుట్టించాడు మన శ్రీకృష్ణ పరమాత్ముడు. యేసుగాని పుట్టించి ఎవరిని? ఈ యహూదుల గ్రంథమైనటువంటి తోరా తాల్మోడ్ గ్రంథాన్ని దొంగలించి బైబిల్గా తయారు చేసుకుని యేసుని ఒకని శవాన్ని సృష్టించి కలియుగ పురుషుని సృష్టించి వీళ్ళ యొక్క కొత్త నిబంధన అని చేసుకున్నారు పిచ్చిముండా కొడుకులు. ఆ కొత్త నిబంధన చేసుకుని మళ్ళీ దేవుని మీదే తిరగబాటు చేయడం. అంటే యహూదులు, శ్రీకృష్ణుని భక్తులు, యాదవ కులస్తులు ఈ యహూదులు.
ఆ యహూదుల మీద తిరగబడ్డారు ఈ క్రైస్తవ ముండా కొడుకులు. వాళ్ళని యేసుని నమ్మాలని కలిసి తిరగబడ్డి వాళ్ళనే చంపబోయారు, ఎంతోమందిని చంపారు కూడా ఆ టైంలో. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశం నుండి ప్రారంభమైన ఈ క్రైస్తవం అక్కడ నుంచి ప్రతి దేశానికి, అప్పుడు ఈ ఎలక్షన్స్, రాజకీయ నాయకులు, మిలిటరీ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఇవల్ల లేకుండే కదా, అప్పుడంతా రాజుల కాలం. నా కొడుకులు సంఘంగా, ఇప్పుడు సంఘం అని అంటారు కదా మీ చర్చిలో, అందరూ సంఘం ఒక గ్యాంగ్ రెడీ చేసుకోవాలి, ఒక దేశం మీద పడాలి, దోచుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళని బలవంతంగా భయపెట్టి మతం మార్చాలి, మతం మారిన వాళ్ళని చంపేయాలి. ఇదే కదరా మీ బైబిల్ క్రైస్తవ రక్త చరిత్ర. ప్రపంచంలో ఇదే కదరా చేశారు మీరు. అక్కడి నుంచి అన్ని దేశాలని క్రైస్తవ దేశాలుగా మార్చుకుంటూ వచ్చి ఆఖరికి ఇప్పుడు మన పుణ్యభూమి అయినటువంటి శ్రీకృష్ణుడు భగవానుడు శ్రీరాముడు జన్మించినటువంటి ఈ పుణ్యభూమి మీద ఇప్పుడు కలియుగుడు వచ్చి ఉన్నాడురా. మరి ఇది కలియుగ పోరాటంలో ఇంకా ఎన్నాళ్ళు జరుగుతుందో ఈ కలిపురుషుని మహిమ చూద్దాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచైతే పుట్టించాడు శ్రీకృష్ణ భగవానుడు ఇజ్రాయెల్ దేశంలో యహూదీల్ని, అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు సనాతన ధర్మం స్టార్ట్ అవుతుంది రోయ్. తెలుసా నీకు? ఇప్పుడు యహూదులు శివుని పూజిస్తున్నారు. మన కరోనా వచ్చినప్పుడు శివుని పూజించారు, శివుని భజన చేశారు అక్కడ. ఇప్పుడు మీ అమెరికాలోనే ఇప్పుడు అంతా శ్రీకృష్ణ భగవాన్ నమ్ముతున్నారు. ఇప్పుడు అక్కడ నుంచి అంతా మొత్తం మళ్ళీ సనాతన ధర్మం నమ్ముకుంటూ వస్తారు మీ వాళ్ళు. ఎందుకంటే తరతరాల నుండి చంపుకుంటూ వచ్చారు కదా, వాళ్ళకి భారతదేశ సంస్కృతి, భారతదేశ గ్రంథాలు తెలియదు అప్పుడు వాళ్ళకి. ఏమరా 2,000 సంవత్సరాల వరకు. సో ఇప్పుడు భారతదేశం ప్రచారం చేస్తుంది కదా సనాతన ధర్మం. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు భారతదేశాన్ని చూస్తున్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది కదా, అన్ని జ్ఞానం పెంచుకుంటుంది. అరే శ్రీకృష్ణ భగవాను భగవద్గీతనే మనిషికి ఉపయోగం, మానవ జన్మకి అని తెలుసుకుని ఇప్పుడు ప్రపంచం మొత్తం మళ్ళీ అక్కడ నుంచి సనాతన ధర్మం స్టార్ట్ అవుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ క్రైస్తవ ముండలు, మతం మారిన ముండలు అజ్ఞానంలో బ్రతికి తమ దేశాన్ని తమని తామే నాశనం చేసుకుంటున్నారు. అది వాళ్ళకి అర్థం కాకుండానే అజ్ఞానంలో మునిగిస్తాడు ఈ కలిపురుషుడు. జ్ఞానంతో నడుచుకుంటారా, ఇంకెన్నేళ్ళరా ఈ జీవితం. సో ఇప్పుడు అలా కాదురా. ఇప్పుడు సనాతన ధర్మంలో ప్రతి ఒక్క హిందువు దేశం కోసం, ధర్మం కోసం రెడీగా ఉంటాడు. మీలాగే ఏదో అనేది తెలుసుకుందాం, సరేనా? సో ప్రేక్షకులు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియో కోసం భారత్ ఇతిహాస్ మరియు భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. హిందువులు అందరూ చెప్పండి, జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.